సరే శ్రీనివాస్ గారు, ఇప్పుడు చర్చల సందర్భంగా సజ్జల గారు ఉండటం ఫస్ట్, ఆయన ప్రభుత్వ సలహాదారు అయినప్పటికీ సరే ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంటారు కాబట్టి అక్కడ కూర్చొని ఏ రకంగా చేస్తే బాగుంటుందనే విషయాన్ని చెప్పారే అనుకోండి. కానీ ఈ హుకుం జారీ చేయడం ఏంటి? మీరు విధుల్లో చేరతారా లేదంటే మీ ఉద్యోగాలు పోతాయి, ఎస్మా ప్రయోగిస్తాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాల్లో జాయిన్ కావాల్సిందే, విధుల్లో చేరాల్సిందే అంటూ హుకుం జారీ చేస్తా ఉన్నారు. ఏ అధికారం ఉంది ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి? అందరికీ నమస్కారం అండి. నవీన్ గారు, ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం. ఇక్కడ ఒక బరి తెగింపు కనపడుతుందండి ప్రభుత్వం. ఎందుకంటే ఏ నిర్ణయం అన్నా సరే వాళ్ళని ప్రశ్నించేవాడు కానీ అడిగేవాడు కానీ లేకుండా చేసుకున్నారు. ఎవరన్నా గొంతు పెట్టి ప్రశ్నించినా, గొంతు విప్పినా ఆ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు. నిజమే, సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి ఆయన ప్రభుత్వానికి సలహాదారుగా ఉండొచ్చు, కానీ ఆయన ప్రభుత్వంలో భాగం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారికో లేకపోతే ఎవరికైనా సలహాదారుగా ఉండొచ్చు, కానీ ఆయన ప్రత్యక్షంగా వచ్చి నేరుగా విధాన నిర్ణయాల పట్ల అతని అభిప్రాయాన్ని కానీ విధాన నిర్ణయాలు ప్రకటించడం కానీ చేయకూడదు. అలాగే ఈ చర్చలో పాల్గొనడం కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇన్ని రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తూ ఉన్నారు. వాళ్ళ డిమాండ్స్ న్యాయమైనవి అండి, వాళ్ళ కోరికలు న్యాయమైన కోరికలు. ఇది వాళ్ళ కోరికలు న్యాయమైనయే కాకుండా వాళ్ళకి ఈ ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్షంలో ఉండగా పాదయాత్ర సందర్భంగా కానీ ఎన్నికల హామీల కింద కానీ వాళ్ళకి స్పష్టమైన హామీ ఇచ్చున్నారు. పక్క రాష్ట్రం కంటే కూడా ఎక్కువగా కనీసం 1000 రూపాయలన్నా ఎక్కువ వచ్చేలా చూస్తాను అని చెప్పేసి మాట ఇచ్చున్నాడు ఆయన. అయితే అప్పట్లో ప్రజలు నమ్మారు, అందరూ నమ్మారు. ఈయన మాట తప్పడం, మడమ చెప్పడం వాళ్ళు విపరీతమైన ప్రచారం చేసుకున్నారు కాబట్టి ఆ మాట నిజంగానే మాట మీద నిలబడతాడేమో నమ్మారు. అయితే ఆయన మాట తప్పడం అంటే ఆయనకు చాలా ఇష్టం. మడమైతే ఏకంగా మెలికలు తిరిగిపోయి ఉంటుంది, ఇది తిప్పి తిప్పి తిప్పి. కాబట్టి ఇది అదొక కోణం. డెఫినెట్ గా వాళ్ళు క్రూర రాజకీయం చేస్తున్నారు. అంటే రాష్ట్రంలో అరాచకం విషయంలోనూ క్రూరత్వం ఉంది. సరే, బటన్ నొక్కుతున్నాను, నేను సంక్షేమం చేస్తున్నాను అంటున్నాడు ఆయన. మరి ఇంత కష్టపడుతున్నారు, సమాన పనికి సమాన వేతనం కోరుకుంటున్నా, వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం కోరుకుంటున్నా, నిజంగా సేవ చేస్తాను. ఖచ్చితంగా నాకు తెలుసండి, వీళ్ళు అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళ శ్రమకి వాళ్ళ సేవకి ఖచ్చితంగా వెలకట్టలేము. ఎందుకంటే నిజంగా ప్రజల్లో పేదవారికి వాళ్ళు అండగా నిలబడుతున్నారు. గర్భిణీ స్త్రీలకి, చంటిబిడ్డలకి, బిడ్డ తల్లులకి, బాలింతలకి, తర్వాత చిన్నపిల్లలకి వీళ్ళు ఖచ్చితంగా అండగా ఉంటారు. వాళ్ళకి మార్గదర్శకంగా ఉంటారు. వాళ్ళకి అన్ని విధాలా సహాయకారిగా ఉంటారు వీళ్ళంతా. నవజాత శిశువుల విషయంలో సంరక్షణ బాధ్యతలు వారి అన్నట్టు ఖచ్చితంగా. ఇప్పుడు అసలు తల్లిలాగా ఇప్పుడు వీళ్ళు సాధారణంగా తల్లి పాత్ర వహిస్తారు వీళ్ళు. ఇది నేను స్పష్టంగా చూశాను, ప్రత్యక్షంగా చూశాను నేను గ్రామాల్లో. ఇలాంటిది మరి ఎందుకు ఆయన ఇంత సర్వీస్ చేస్తున్న వీళ్ళని ఎందుకు నేను ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నాడు? వాళ్ళకు ఆయన చేసి దుబరా ఖర్చులతోటి అడ్డగోలు పట్టపగలు దోపిడీతో పోల్చుకుంటే చాలా స్వల్పం వీళ్ళ వ్యవహారం. వీళ్ళకి సమాన వేతనం ఇవ్వటానికి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వటం అనేటువంటిది అసలు అది పెద్ద లెక్కలోదే కాదు. మరి ఎందుకని ఇలా చేస్తున్నాడు అనేటువంటిది $1 మిలియన్ ప్రశ్న. కొన్ని నిర్ణయాలు మనం అసలు ఊహించనవి కాకుండా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి. ఇప్పుడు ఆయన రాజకీయ ప్రతీకారాలు, రాజకీయాలు ఇలాంటివో పక్కన పెట్టుంటాయి. కనీసం నేను మా సంక్షేమ ప్రభుత్వం పేదల పెన్నిధిని, క్లాస్ వార్, పేదలకి పెత్తందారులకి పేదలకి వైరు మాది పోరాటం అని చెప్తున్న ఈయన మరి వీళ్ళందరూ ఏమైనా ధనికుల, సంపన్నుల, అంగన్వాడీ కార్యకర్తలు? పోనీ ఆయన మాట వినకుండా ఎదిరించిన వాళ్ళ ఆఖరి సంవత్సరంలో వేచి ఉండి చూచి అప్పుడు వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఇన్నాళ్ళు కూడా మాట ఇచ్చారు, ఎందుకు 5 సార్లు చర్చల సందర్భంగా 5 సార్లు కూడా విఫలమైనవి అంటే ఎంత దుర్మార్గంగా ఉక్కుపాదం ఎస్మా ప్రయోగిస్తాం అంటే వీళ్ళు ఒకటే గమనించాలండి. ఒక హామీ నెరవేరుస్తారు, ఒకటి మాత్రం చెప్తున్నారు, మట్టి ఖర్చులకు 20,000 ఇస్తామని. అది ఎంత దుర్మార్గం అంటే ఎస్మా ప్రయోగిస్తాం అనేటువంటి బెదిరింపు కానీ వేరే వాళ్ళు ఉద్యోగంలో తీసుకుంటాం అనేటువంటిది అల్టిమేట్ అండి. వీళ్ళు చేసింది ఒకటి మాత్రం గుర్తుపెట్టాలి. ప్రభుత్వం పని చేసే వాళ్ళని
ప్రజలకు నిజంగా సేవ చేసేవాడిని ఉక్కుపాదంతో అణచాలనుకుంటే కనుక గతంలో తమిళనాడులో జయలలిత గారు ఏ రకమైన పరాభవం పొందారో ఎన్నికల్లో, అదే పరాభవం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎదురవుద్ది. వాళ్ళ కోరికల్లో న్యాయం ఉంది. ప్రజలందరూ సానుభూతి కూడా అంగన్వాడీ కార్యకర్తల మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు అన్నిటికంటే ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము, ఆ ప్రభుత్వ పెద్దల అరాచకాలకి, వాళ్ళ బెదిరింపులకి లొంగకుండా పోరాడుతున్నారు చూసారా. మడమ తిప్పని పోరాటం, వీర వనితల్లాగా. ఇది ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాం. ఎందుకంటే కొమ్ములు తిరిగిన వాళ్ళు లొంగిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి. కొమ్ములు తిరిగిన వాళ్ళు చాలా మంది, మేము వీరులు సూర్యులు అనుకున్న ఉద్యోగ సంఘాల నాయకులు వీళ్ళందరూ కూడా తల వంచారు ప్రభుత్వ పెద్దలు. వాళ్ళలో ఏ రకమైన లొసుకులు ఉన్నాయో తెలియదు. వీళ్ళు నిజాయితీగా పనిచేశారు, నిబ్రంగా పనిచేశారు, కష్టపడి పనిచేశారు. కాబట్టి వీళ్ళు దమ్ముగా నిలబడి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ న్యాయమైన కోరికల కోసం పోరాడుతూ ఉన్నారు. ఇది ప్రజలందరూ నాకట్టుకుంటున్నారు. వీళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు 1,00,000 మందే కదా, లేకపోతే 1,05,000, 1,03,000, 1,02,000 ఉన్నారు కదా, వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు అనుకుంటారు. కాదండి, వీళ్ళు 20 లక్షల మందిని ప్రభావితం చేయగలుగుతారు, 30 లక్షల మందిని ప్రభావితం చేయగలుగుతారు. ఎందుకంటే వీళ్ళు కదండి వాళ్ళకి తల్లిలాగా అక్కుని చేర్చుకుని మాట్లాడేవాళ్ళు. ఖచ్చితంగా వీళ్ళ మాటకు విలువ ఉంటుంది. ఆ రకంగా చూసినా జగన్మోహన్ రెడ్డి గారు చాలా అవివేకమైన పని చేస్తున్నాడు ఎన్నికల్లో. రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలు, కనీసం బుద్ధి, జ్ఞానము, వివేకము, విజ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలు మోసపూరితంగా అన్నా కానీ అతను వీళ్ళ కోసం బెనిఫిట్ చేయాల. అది లేదు. ఇంత దారుణంగా వ్యవహరించడం అంటే ఈ క్రూరత్వాన్ని మనం ఏ రకంగా అర్థం చేస్తాం? ఈ ఒక్క విషయంలో కదా, అలాగే మున్సిపల్ కార్మికుల్లో కానీ, ఆశా వర్కర్లో కానీ, అలాగే ప్రభుత్వ ఉద్యోగుల్లో కానీ, ఉపాధ్యాయుల విషయంలో కానీ, సిపిఎస్ రద్దు విషయంలో కానీ, ప్రతి ఏది కూడా అతను పాదయాత్ర సందర్భంగా కానీ, ఎన్నికల సందర్భంగా కానీ ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. సిగ్గు లేకుండా ఇంకా 90% మేము హామీలు నెరవేర్చామని చెప్పేసి ఒక లిస్ట్ పట్టుకొచ్చి క్యాలెండర్ లాగానే మేము సంక్షేమం చేస్తాం. సంక్షేమం ఏంటండి? సంక్షేమం అనేటువంటిది గతంలో ఉందో, ఇప్పుడు ఉందో, రేపు కూడా ఉంటుంది. ఇది ఎవడ బాబు సొమ్ము వాళ్ళ సొంత ఆస్తులు అమ్ముకుని ఏం కట్టట్లేదు. కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు. అసలు అంగన్వాడీల జీతం అక్కడ దాకా వెళ్ళడానికి ఏ ప్రభుత్వంలో వెళ్ళింది? ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత పెంచారు అందరికి తెలుసు కదా. ఖచ్చితంగానండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు హైప్ చేశాడు. ఈయన ఇంకా పెంచేస్తాను, పక్క రాష్ట్రం కంటే పెంచేస్తానని చెప్పేసి అన్నాడు. ఆ మాట నమ్మారు ప్రజలు. ఇప్పుడు పెడతానంటే నమ్ముతారండి ఎవరన్నా. ఇప్పుడు కొడితే పడతారా ఎవరన్నా? మీరు పెట్టండి, తింటారు ఎవరైనా సరే. కొడితే ఎందుకు పడతారు? ఇంత దుర్మార్గం అన్యాయం చేస్తుంటే ఎందుకు ఊరుకుంటారు? రాబోయే రోజుల్లో ఈ అంగన్వాడీ కార్యకర్తలు, ఇప్పుడు ఈ ఆడబిడ్డలో వాళ్ళ ఆక్రోశం, ఉక్రోషం, ఆ బాధ, ఆ ఆవేశం, ఆవేదన, ఆక్రందన అనేటువంటిది వాళ్ళ కన్నీరు వీళ్ళని ముంచెత్తబోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. కరెక్ట్. సరే రజనీ గారు, ఎస్